మరో బ్రేకింగ్ చూస్తాం. కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి కులగణన సర్వే చేయనుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సర్వే కార్యాచరణపై నేడు బట్టి కలెక్టర్లతో మాట్లాడారు. ఇదివరకే కులగణనపై సామాజికవేత్తలు మేధావులతో మంత్రివర్గం కూడా ఉపసంఘం సమావేశమైంది. ఇక కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కులగణన సర్వేను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. నవంబర్ 6న మొదలయ్యే ఈ గణన నవంబర్ 30 నాటికి కూడా ముగియనుంది. ఇక సర్వే నిర్వహించేందుకు 80,000 మందికి ప్రత్యేక శిక్షణనివ్వనున్నట్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రెడ్డిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎట్టకేలకు కులగణన సర్వేపై తేదీని ప్రకటించారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి కులగణన సర్వే చేయనుందని ఇదివరకే ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాగా సర్వే కార్యాచరణ నేడు బట్టి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. ఇక ఇదివరకే కులగణనపై సామాజికవేత్తలు మేధావులతో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమైంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కులగణన సర్వేను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక నవంబర్ 6 నుంచి మొదలయ్యే ఈ కులగణన నవంబర్ 30 నాటికి కూడా ముగియనుంది. ఇక సర్వే నిర్వహించేందుకు 80,000 మందికి ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు బట్టి పేర్కొన్నారు.